హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నిన్న వీడియో పెట్టలేకపోయాను, సారీ అండి. ఎందుకంటే నిన్న ఇంట్లో పనులే సరిపోయాయి. ముందు లేవంగానే బయట తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇంట్లో ఉన్న గిన్నెలు అన్నీ కడిగేసుకుంటున్నాను. ఉప్పు డబ్బాలు, పప్పు డబ్బాలు అవి కూడా కడిగేసుకుంటున్నాను. చాలా రోజులైంది, అంతా జిడ్డు జిడ్డుగా ఉన్నాయని కడిగేస్తున్నాను. నేనేంటి ఇంత త్వరగా పని చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, నేను చాలా నిదానంగా పని చేసుకుంటాను. ఇక్కడ వీడియోలో స్పీడ్ ఎక్కువ పెట్టడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. మీకు ఇలా వీడియోలు చేయడం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత పప్పు డబ్బాలన్నీ కడిగేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న గిన్నెలు మొత్తం కడిగేసుకున్నాను. ఇవి ఆల్రెడీ కడిగినవే, కాకపోతే నేను మళ్ళీ కడుగుతున్నాను. మీకు ఇలా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ వీడియోస్తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా చేయాలి కదా. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవకండి. మొత్తం అయితే కడిగేసుకున్నాను, ఆరిపోవటానికి పెట్టేశాను. అన్ని పనులు అయిపోయిన తర్వాత తడేం లేకుండా తుడిచేసుకుంటున్నాను డబ్బాలు. మళ్ళీ ఏవి దేంట్లో ఉండేటివి దాంట్లో వేసుకోవాలి కదా, అందుకని తుడుచుకుంటున్నాను. తడేం లేకుండా మొత్తం పొడి క్లాత్తోని తుడుచుకుంటున్నాను. అయితే మొత్తం తుడిచేసుకున్నాను తడేం లేకుండా. తర్వాత పప్పులు, ఉప్పులు అవి కవర్లో కట్టేశాను కాబట్టి మొత్తం తీస్తున్నాను. మొత్తం తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే కారం వేసుకుంటున్నాను. అది మా పొలంలో పండించిందే, మిరపకాయలతోటి ఆడిపించినాం కారము. తర్వాత మిగతా సరుకులన్నీ వేసేసుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మొత్తం అయితే వేసేసుకుంటున్నాను. నేను బ్లాగ్ ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు కొంచెం కొత్తగా ఉంది. ఏదన్నా తప్పులుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినట్లయితే నేను బ్లాగ్ షూట్ చేసుకున్నాను. ఇలా చేయడం తప్పులు ఉంటే ఏవైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటాను. ఇప్పుడైతే నువ్వులు వేసుకుంటున్నాను. ఇది మా అమ్మ వాళ్ళ పొలంలో పండినవే. కేజీ అయితే ఉన్నాయి నువ్వులు. తీసుకొచ్చుకున్నాననే కానీ ఇప్పటి వరకు వాడుకోలేదు. తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను. అది మా అత్తమ్మ వండించింది. ఇలాగే మొత్తం వేసేసుకుంటున్నాను, దేంట్లో వేసుకోవాల్సింది అందులో. మొత్తం అయితే పెట్టేసుకున్నాను, దేంట్లో వేసుకోవాల్సింది అందులో. తర్వాత ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టేశాను.
బట్టలు అయితే నానబెట్టేసాను ముందే. ఇప్పుడైతే బట్టలు ఉతుక్కుంటున్నాను. చాలా తక్కువనే ఉన్నాయి. నేనైతే అప్పుడే ఉతికేసుకుంటాను. పెద్దగా ఎక్కువ వచ్చేంత వరకు ఉండను. ఎందుకంటే అప్పటిలాగా ఉంటే మనకి ఉతకాలనే ఇంట్రెస్టే పోతుంది. ఇలా రోజు ఉతుక్కోవడం వల్ల అదొక అలవాటులాగా అయిపోతుంది మనకి. ఎలాగో ఉతుకుతున్నాను కదా అని పిల్లో కవర్స్, అలాగే ఒకటి బెడ్షీట్ కూడా ఉతికేసాను. ఫాస్ట్గా ఉతుక్కుంటున్నాను అనుకుంటున్నారా? లేదు, చాలా ఫాస్ట్లో పెడితే తప్ప ఇంత స్పీడ్ రావట్లేదు. నేను నార్మల్గా అయితే చాలా స్లోగా ఉతికేసుకుంటాను. ఏ పనైనా సరే నేను చాలా స్లోగా చేసుకుంటాను. ఉతకడం అయితే అయిపోయింది. ఇప్పుడు దేవేసుకుంటున్నాను. ముందుగా 2 సార్లు అయితే దేవేసుకున్నాను. ఏంటి ఫేస్ చూపించట్లేదు అనుకుంటున్నారా? ఇంతసేపు చూసిన తర్వాత కూడా నేను నా ఛానల్ సక్సెస్ అయిన తర్వాతనే మీకు నా ఫేస్ చూపించాలని నేను వెయిట్ చేస్తున్నాను. త్వరగా నా ఛానల్ని సక్సెస్ చేయండి. బట్టలైతే ఆరేసుకున్నాను. ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ముందైతే ఊడ్చేసుకున్నాను. తర్వాత బండలు మొత్తం తుడిచేసుకుంటున్నాను. మొత్తం అవి సర్దుకున్నాను కదా, అవి పడినాయి కాబట్టి ఊడ్చేసుకొని నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఇవే నిన్న నేను చేసిన పనులు. కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా